అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య అంటే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య. ఈ అంశం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అయితే ఇప్పుడు నేను పోలీసులకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసుని సుమోటోగా తీసుకొని అనవసరంగా, కిరాతకంగా, దుర్మార్గంగా మాధురి రాథోడ్ పరువుని తీయడమే కాకుండా, వీడియోల్ని పబ్లిక్ చేయడమే కాకుండా, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని బ్లేమ్ చేస్తూ పోలీస్ స్టేషన్ దాకా వీళ్ళని తీసుకెళ్లడమే కాకుండా, ఆవిడ పైన ఫిజికల్ అటాక్ చేసినందుకు ఈ శరణ్య అనే ఆమె మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు మీరు కూడా ఆన్లైన్లో ఈ కేసుని మీరు ఫైల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, శరణ్య మీద ఎందుకు కేసు కట్టాలా, శరణ్య చేసిన దాంట్లో తప్పే ఉందని కొంతమంది అతివాదులు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటే. ఒకసారి ఈమె చెప్పే మాటలు ఒకసారి చూడండి. చిన్న బిట్ ఉంది నా దగ్గర. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే, మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది, సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. అంటే ఇప్పుడు ఈమె ఏమంటుందంటే, మా ఆయన మైనరు, 18 ఏళ్ళ లోపు పిల్లోడు, మా ఆయన స్కూల్కి వెళ్ళే పిల్లోడు, ఆమె మత్తు మందు పెట్టింది, చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తా అని చెప్పి ఓయూరం పట్టుకపోయింది మాధురి రాథోడ్ అనే అమ్మాయి. కాబట్టి మా ఆయనకి ఏం తెలీదు, మా ఆయన నోట్లో లాలీపాప్ పెట్టినా కానీ, లేకపోతే ఇంకేదన్నా తీసుకొచ్చి నోట్లో పెట్టినా కానీ చాక్లెట్ అని చప్పరిచ్చే మనిషి, లాలీపాప్ లాగా ఐస్ క్రీమ్ చేసే మనిషి తప్పితే మా ఆయనకు వేరే తేడాలు తెలియదు ఇంకా అని చెప్పి ఇక్కడ ఈవిడ వాళ్ళ ఆయనని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంది. ఒకసారి ఎక్కడైతే లాడ్జ్ అది వేములవాడలో ఎక్కడో పోయిల్లు కదా వాళ్ళు, ఒకసారి ఆ రూమ్కి వెళ్ళి ఆ రూమ్ తీసుకోవడానికి ప్రూఫ్లు ఎవరు ఇచ్చిలో చూసుకోండి. అక్కడ ఓయోస్ ఉంటే ఆ ఓయో రూమ్కి, లేకపోతే అక్కడ ఉన్న హోటల్కి ఎవరి ఆధార్ కార్డు ఇచ్చి ఆ రూమ్లోకి వాళ్ళు ఇద్దరు, మాధురి రాథోడ్ తర్వాత ఈశ్వర్ సాయి, వీళ్ళు ఎంటర్ అయ్యిల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు అర్థమైపోద్ది అక్కడ తీసుకెళ్ళింది అమ్మాయా లేకపోతే ఈ అబ్బాయా అనేది. అమ్మాయి మాయమాటలు చెప్పి ఈ అబ్బాయిని తీసుకొని పోయిందా, లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని రమ్మని అడిగిండా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ మాధురి రాథోడ్కి కూడా నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు చేసింది ఒక 10% మిస్టేక్ ఉంటే ఆ ఈశ్వర్ సాయి అనేటోడిది ఒక 40% మిస్టేక్ ఉంది. కానీ ఈ శరణ్య అనే ఆమెది మాత్రం 50% మిస్టేక్ ఆమెదే కనపడుతుంది. కాబట్టి 10% మిస్టేక్ చేసిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 50% తప్పు చేసిందే ధైర్యంగా బయటకు వచ్చి దాడి చేస్తూ ఉంది. ఇక్కడ భర్తను అద్దుల్లో పెట్టుకోలేక, మొగడికి బుద్ధి చెప్పుకోలేక ఈ బేవర్స్ది డైరెక్ట్ ఆ అమ్మాయిని, అసలు ఎవడిచ్చిండే నీకు అక్క అసలు ఆ అమ్మాయిని కొట్టడానికి, నువ్వెవరు అసలు దాన్ని ముట్టుకోవడానికి? ఆమె ఫేమస్ కాబట్టి, ఆ అమ్మాయి వీడియోస్ చేస్తుంది కాబట్టి పాపం ఆ అమ్మాయి బయటికి వెళ్ళలేక, లేకపోతే తిరిగి అటాక్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి చంపల మించి కొట్టి దాన్ని నోటుకు వచ్చినట్టు బూతులు తిడతారు ఈ బోకుముండలు. ఎవరు ఈ వీడియో తీసేది కూడా ఉంది, మరి దాని ముఖం చూపిస్తే బాగుండు. ఈమె వైఫ్ అయితే చాలా చక్కగా ఉంది. వద్దులే ఇక మళ్ళీ నేను అనవసరంగా బాడీ షేమింగ్, పర్సనల్ అటాక్స్ నేను చేయకూడదు. ఆ అమ్మాయి కదలలేని పరిస్థితులు ఉంది కాబట్టి నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి దాని మీద అనవసరంగా చేసుకున్నారు. కాబట్టి ఆ వీడియో ప్రూఫ్ తోటి ఖచ్చితంగా పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలా. వాళ్ళంతటా వాళ్ళే వాటిని పబ్లిక్ చేసేళ్ళు కదా, ఆల్రెడీ మీడియాకి అయితే ఇచ్చిళ్ళు కదా, వీడియోలు పోలీసుల దాకా పోయి ఉంటాయి కదా. సో ఒక ఆడదాని మీద ఆమె ప్రైవేట్గా ఉన్న ప్రదేశానికి పోయి ఆ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి పోయి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసింది కాకుండా, ఆమె నోటుకొచ్చిన బూతులు తిట్టడమే కాకుండా ఆమె పైన ఫిజికల్ అటాక్ చేసినందుకు ఈ శరణ్య, అట్లా నా వీడియో తీసిన మరి
చీ అది 10 అది 20 మందితో పోయింది చీ అని అన్నది చూసినావు, దాని మీద కూడా కేసు కట్టాలి. అప్పుడే ఇలాంటి గాలి ముండలకు సిగ్గుసెరాలు వస్తాయి. ఎందుకంటే గతంలో సేమ్ యాసిటీస్ నేను ఇట్లాంటి పంచాయతీ ఒకటి చూసిన. అంటే ఎట్లుంటుందంటే ఇది దొరను మింగలేక తుత్తును మింగినట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ పెళ్ళం అయినా పక్కన వచ్చింది మరి శరణ్య వాళ్ళ అక్క తెలియదు, చెల్లె తెలియదు, ఇంకోతో తెలియదు, అంత పద్ధతిగా పొలైట్గా మాట్లాడుతుంది కదా అమ్మా. మరి ఆ మాట్లాడేటమ్మా మరి ఎందుకు ఈ విషయం ముందే తెలుసుకొని, ఆల్రెడీ ఈ వీడియోలో కంప్లీట్గా చూసిన వాళ్ళకి తెలుసుంటుంది. ఇంతకుముందు కూడా డివోర్స్ ఇస్తా అన్నాడు, మా ఆయన డిస్టర్బ్ అయింది, మాకు ఒక వారం 10 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి, మేము దూరంగా ఉండాలని చెప్పి ఆయన అంటా ఉన్నాడు, డిస్టర్బ్ అవుతూ ఉన్నాడు అని చెప్పింది కదా. మరి ఆ డిస్టర్బెన్స్ ఏందనేది పోలీసుల దగ్గర తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇప్పించి భార్యాభర్తలు ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయడం మానేసి, పబ్లిక్ వాంట్ దిస్ అతి, మాకు కావాల్సింది ఇదే, దీనికోసం మేము ఇక్కడికి వచ్చింది, వీ వాంట్ దిస్, వీ నీడ్ దిస్ అని చెప్పి అనుకుంటా వీడియో తీస్తూ ఉంది అక్కడికి వచ్చి. మరి అదేదో పోలీస్ స్టేషన్ పట్టుకపోయి కౌన్సిలింగ్ ఇప్పించి ఇద్దరిని బాగు చేసుకోవచ్చు కదా. అది చేయడం మానేసి, అదే నేను చెప్పేది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నేను ఒక పంచాయత్ చూసిన. ఎట్లుంటుందంటే ఇట్లాంటిది ఒక పిల్ల ఉంటుంది, మొగుడు ఉంటాడు, వాళ్ళు పని చేసుకుంటారు, ఒక డ్యూటీ చేసుకుంటారు ఇద్దరు. డ్యూటీ చేసుకునే క్రమంలో ఈ మొగుడికి ఏంటంటే బాగా పిచ్చి, ఆడాలంటే పిచ్చి అన్నమాట. ఒకటి కాదు పెళ్ళం, ఉన్న పెళ్ళం సరిపోదు, ఇంకొక పెళ్ళం కూడా సరిపోక ఇంకొక పెళ్ళం కావాలి, ఇంకో పెళ్ళం కావాలని చెప్పి ఇట్లా బయట తిరుగుతూ ఉంటాడు అన్నమాట. వాడు ఒక భార్య ఉండగానే ఇంకో భార్యను చేసుకున్న బోగ్గాడు, ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో భార్యను కట్టుకొని ఇల్లీగల్గా ఇద్దరితో కులికే ఈ పోరం బోగ్గాడు. చట్టానికి తెలిస్తే కాళ్ళు 2 కింద కాళ్ళు పైన మెడకాయ 2 తీసి దింగుతారు. అట్లాంటి బోగునా కొడుకులు ఇద్దరు పిల్లలు సరిపోక ఒకదాన్ని మోసం చేసుకుంటూ, ఇంకో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ, ఇంకో దాన్ని చెప్పుకుంటూ, ఇంకో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ, వీళ్ళు సరిపోరు నాకు ఇంకా 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 కావాలని చెప్పి బయట ఎక్కడెక్కడికో తిరుగుకుంటా మంది పిల్లల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ, వాళ్ళని లోపరుచుకుంటూ, ఒంటరి మహిళలు కానీ లేకపోతే ఏమంటాం హెల్ప్లెస్గా హోప్లెస్గా ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళు గ్యాలం వేసి వీడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని టార్చర్ పెడతా ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని ఆ వైఫ్లు ఎవరెవరైతే ఇల్లీగల్గా ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉన్నాడో ఆ ఇద్దరు ఏమంటారంటే, మా ఆయన శ్రీరాముడు మా ఆయనని చిన్నపిల్లని చేసి అది చేసింది, అది బోకు, ఇప్పుడు ఇదన్నట్టే ఆ బోకుది, ఆ గాలిది, ఆ బేవర్స్ది అదే మా ఆయనని మోసం చేసింది. మధ్యలో మీరు ఎవరైనా పెద్ద మనిషి మధ్యలో మాట్లాడితే కూడా పెద్ద మనిషిని కూడా, ఒరే మీకేం తెలుసురా, అది మా ఆయనతో ఎప్పటి నుంచో ఉంది రిలేషన్షిప్ అని చెప్పి బోకు సిగ్గులే కూడా మాట్లాడుతుంది అన్నమాట. ముందు కోసి ఉప్పు కారం పెట్టాల్సింది పోయి మొగుడికి, ఏంద్రా నేను ఉన్నాక నువ్వు ఇంకో దాన్ని చేసుకుంది కాకుండా, నన్ను మోసం చేసింది కాకుండా, ఓ బిడ్డ ఉన్న తర్వాత నువ్వు ఇంకో దాంతో కులుకుతాను, ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నావు సీక్రెట్గా. ఆ సీక్రెట్ పెళ్ళి బయటపడితే అసలు చట్టం ఊకోదు, కోసి ఉప్పు కారం పెడుతుంది, ఉప్పు పాత్ర ఎత్తది చట్టం ముందు. దాన్ని మేనేజ్ చేసింది కాకుండా ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఎవరెవరో కావాలా, ఇంకా నాకు ఇంకా 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 సరిపోరు, నాకు ఈ భూమి మీద ఉన్న లేడీస్ అంతా నాకే కావాలని నువ్వు పోతూ ఉంటావు. పాపం వాళ్ళు డిస్టర్బ్ అయ్యేమన్న కంప్లైంట్లు ఇస్తే మధ్యలో నేను వచ్చి నిన్ను సేవ్ చేయాలన్నారా, బోకు నా కొడక నీకు ఒక్కరు సరిపోవట్లేదురా, లేకపోతే ఇద్దరు సరిపోవట్లేరా, నీకు ఇంకెంతమంది కావాలరా అని చెప్పి వాతలు పెట్టడం మానేసి, మా ఆయన మంచోడు అదే ఏదో చేసింది, అదే మా ఆయనక డబ్బులు తీసుకుంది, అదే ఇంకేదో చేసింది అని చెప్పి ఈ బోకముండలు ఆ బోకరు నా కొడుకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. సేమ్ ఇప్పుడు ఇంచుమించు సేమ్ స్టోరీ ఇది కూడా. గతంలో కూడా ఇలాంటి పంచాయతీలు ఒక 2-3 చేసినాం మేము. సో నాకు ఐడియా ఉంది ఇలాంటి విషయాల గురించి. ఇక్కడ నాకు తెలుసు కూడా, ఈ శరణ్యకి A to Z తెలుసు. కానీ వాడిని ఏమి పీకలేక, వాడిని ఏం అడగలేక, వాడిని కంట్రోల్లో పెట్టుకోలేక, చెప్తాను కదా దొరను మింగలేక తొత్తును మింగినట్టు ఉంటుంది వీళ్ళెవరు. పోయి పాపం ఆ అమ్మాయిని మాధురి రాథోడ్ గురించి ఆమె ఫాలోవర్స్ ఎంతమంది చూసిల్లా, అసలు మీ ఆయన ఎట్టున్నాడు చూసుకున్నావు? ఆ అమ్మాయి నిజం చెప్తాను నేను, చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు మాధురి రాథోడ్ని. ఆ వీడియోలో తెల్లగా ఉంది, మంచిగా మేకప్ వేసుకొని ఉంది, ఆ మేకప్ తీస్తే చూడండి ఎట్లుందో నల్లగా ఉందని చెప్పి. ఆ అమ్మాయి నల్లగా ఉన్నా కానీ, ఆ అమ్మాయి స్కిన్ డస్కీగా ఉన్నా కానీ తన ఫేస్లో చాలా కళ్ళు ఉన్నది, మంచి అట్రాక్షన్ ఉన్నది ఆమె కళ్ళల్లో. ఆ మాధురి రాథోడ్ నన్ను అడిగితే ఆ మేకప్లో కంటే వితౌట్ మేకపే బాగుంది అమ్మాయి, న్యాచురల్గా ఉన్నది. ఈమెకున్న ఫాలోయింగ్కి, ఈమెకున్న ఫేమ్కి మంచి మంచి బడా 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 పెద్ద 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 బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్లు, ఇంకా పెద్ద పెద్ద
ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని గోకుతారు. సో ఆ అమ్మాయి ఇక్కడ వచ్చి వీడితో కలిసిందంటే అదేదో మోజుపడి వీడేదో కండలు తిరిగిన వీరుడు, వీడేదో పెద్ద 6 అడుగుల ఆజానుభావుడు, లేకపోతే వీడికి ఏదో బంగారంతో చేసిన ఏదో అవయవాలు ఉన్నాయని కాదు వచ్చింది. వాళ్ళు ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, కొన్ని పాటలు కలిసి చేసేది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి వాడు ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి ఉంటాడు. సో ఆ అమ్మాయి కూడా ఈ ఇండస్ట్రీలో కామన్ కదా అని మూవ్ ఆన్ అయి ఉంటుంది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏమీ ఆ అమ్మాయికి దొరక్క కాదు, లేక కాదు. ఇక్కడ కక్కుర్తి అంటే చిత్తకర్త కుక్కలాగా బిహేవ్ చేసింది ఆ మొగుడు. ఎందుకంటే ఇంట్లో భార్య ఉన్న తర్వాత కూడా, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళం ఉన్న తర్వాత కూడా అంత బోండంలాగా మంచిగా తెల్లగా ఎర్రబుర్రగానే ఉంది కదా. సరే మాధురి రాథోడ్ డస్కీ ఉంది, నల్లగా ఉంది, దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, బాగుంది. మరి ఏమైతే మంచిగా బొద్దుగా తెల్లగా మంచిగా ఉంది కదా, గుండ్రంగా బొంగరం లెక్క. మరి ఆ బొంగరాన్ని పట్టుకొని తిరిగేదానికి మరి డస్కీ దగ్గరికి ఎందుకు వచ్చిన బోగ్గాడు? దేనికి వస్తాడు? వాడు వస్తాడు, వాడు వచ్చి అమ్మాయి బ్లేమ్ చేస్తాడు, వాడే ఆధార్ కార్డు పెడతాడు, వాడే మొబైల్ నెంబర్ ఇస్తాడు, వాడే ప్రూఫ్లు ఇస్తాడు, అమ్మాయిని రూమ్కి తీసుకుపోతాడు. వాని వెనకాల వీని భార్య వస్తుంది, వీని బంధువులు వస్తారు, వీని చుట్టాలందరూ వస్తారు, వచ్చి ఆ అమ్మాయిని చితకబాస్తారా? ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో కనుక మాధురికి రీచ్ అయితే ఖచ్చితంగా నువ్వు 100% కంప్లైంట్ పెట్టొచ్చు. నీకు వేరే ప్రూఫ్లు, వేరే ఫోటోలు, వేరే ఏం అవసరం లేదమ్మా. నా దగ్గర ఉన్నది వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, నేను పంపాల్సిన అవసరం లేదు. బోల్డ్ అని ఉన్నాయి సోషల్ మీడియాలో. నీ మీద చేయి చేసుకున్న వీడియో ఒక్కటి చాలు, ఆ శరణ్య మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, 100% అవుతుంది. ఒకవేళ నువ్వు చేసింది తప్ప ఒప్ప అనేది అది సెకండరీ. ఎందుకంటే ఇద్దరు మేజర్లు కలవచ్చు అని చెప్పి మనకు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో నీకు ఎటువంటి ఫరక్ పడదు, ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్తిగా బయలు కాబట్టి. ఇక్కడ బలవంతం ఎవరు చేసింది ఏం లేదు. ఆ బోగు నా కొడుకు పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని ఆడంగులు నా కొడుకు చేయబట్టి నువ్వు బ్లేమ్ అయినావు ఈరోజు. బట్ అయినా చెప్తాను నీకు, నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు చాలామంది మద్దతుదారులు వచ్చారు, నీ మీద చాలా సానుభూతి పెరిగింది, నీ కెరీర్ అస్సలు నాశనం అవ్వదు. నువ్వు సెన్సిటివ్గా ఆలోచించి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మద్దతుగా చాలామంది వస్తారు, నీ లైఫ్ బాగుంటుంది. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నువ్వు గెట్ ఇన్ అవుతావు, సెటిల్ అవుతావు. మహా అయితే నిన్ను ఇంకా ఏమని ట్రోల్ చేస్తారు, ఇంకెన్ని రోజులు ట్రోల్ చేస్తారు? అయిపోయింది ఆల్రెడీ, నిన్ను చేయాల్సిందంతా అయిపోయింది. నీ మీద ఇప్పుడు సానుభూతి పెరిగింది జనాలకి. ఆ బోగునా కొడుకు వాడి పెళ్ళం మీదనే అందరికి కక్ష పెరిగింది జనాలకి. కాబట్టి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చక్కగా చేసుకో. కానీ దాని మీద మాత్రం కంప్లైంట్ ప్లీజ్. ఇది ఎవరన్నా పోలీస్ ఆఫీసర్లు చూసినా కానీ సుమోటోగా తీసుకొని యాక్షన్ తీసుకోండి. ఫిజికల్ అటాక్ ఎవడండి హక్కు ఇచ్చింది? కొడితే భర్తను బాదుకోమ్మను, మొగండు కొట్టుకోమ్మను, కోసుకోమ్మను, మాకు అవసరంలా. కానీ వేరే మనిషి మీద చేయి చేసుకుని హక్కు ఎవడిచ్చిండు దీనికి? అసలు దీనికి ఎవడిచ్చిండు? దీని మొగను బలవంతంగా ఏం తీసుకపోలే కదా, అక్కడ ప్రూఫ్లు చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకసారి ఆ హోటల్ దగ్గర చెక్ చేయండి, ఎవడు ఐడి ఇచ్చారు, ఎవరు ఆధార్ కార్డు ఇచ్చారో తెలిసిపోతుంది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలా. ఈ శరణ్య మీద కంప్లైంట్ ఫైల్ అవ్వాలా, దీనికి బుద్ధి రావాలి. ఇది చూసి ఇంకొంతమంది, ఎందుకంటే అనవసరంగా అమ్మాయి కెరీర్ నాశనం చేద్దామని చూసారు. బట్ చాలామంది మెచ్యూర్డ్గా ఆలోచించి అమ్మాయి వైపే స్టాండ్ తీసుకున్నారు, రాథోడ్ వైపు. కాబట్టి ఆ అమ్మాయి సేవ్. కానీ మిగతా వాళ్ళు ఇంకెవరన్నా ఇట్లా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏ అండదండలు లేకుండా కొంతమంది ఒంటరి ఆడవాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి యదవనా కొడుకులు డబ్బులాస చూపెట్టి ఆమెను లొంగ తీసుకుంటూ ఉంటారు. కానీ భార్య వచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చూస్తుంది. సో ఇట్లాంటి ఒంటరులకు అండదండలు, సరైన తోడు లేక, సరిగ్గా సపోర్ట్ చేసే మొగోడు లేకపోతే వాళ్ళ చేతిలో బలైపోతారన్నమాట వీళ్ళు. అట్లాంటి ముండలకి, ఇట్లాంటి బోకర్నా కొడుకులకి బుద్ధి వచ్చేలాగా యాక్షన్ తీసుకోమని చెప్తాను నేను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.